जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा। विंध्य हिमाचल यमुना गंगा। जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। श्रीमान स्वातंत्र दिनोत्सव परेड पर हनुमानगढ़ स्काउट्स एंड गाइड्स आपके निरीक्षण के लिए हाजिर है। తుది దశకు చేరుకున్నాయి. గుడి చెరువులో బోటింగ్ కోసం 1,40,00,000 రూపాయలు మంజూరు కాగా టెండర్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. నాంపల్లి గుట్టపై ఇండియన్ ఎయిర్పోర్ట్ సహకారంతో ఎయిర్ క్రాఫ్ట్ ఏర్పాటు చేసే పనులు జరుగుతున్నాయి. రాజన్న ఆలయ గోశాల నిర్మాణానికి వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లిలో 40 ఎకరాల భూమి కేటాయించడం జరిగింది. భీమేశ్వర ఆలయం 6 కోట్ల రూపాయలతో భక్తుల సౌకర్యార్థం అభివృద్ధి పనులు చేయడం జరిగింది. వస్త్ర పరిశ్రమ కార్మికులకు ఉపాధి భరోసా. జిల్లాలోని వస్త్ర పరిశ్రమ కార్మికులు అనుబంధ రంగాల కార్మికులకు ప్రజా ప్రభుత్వం చేతి నిండా పని కల్పించడంతో పాటు భరోసా కల్పించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాం. రాష్ట్రంలోని మహిళలకు కానుకగా పంపిణీ చేసేందుకు 6,80,00,000 మీటర్ల ఇందిరా మహిళా శక్తి చీరల వస్త్రోత్పత్తి ఆర్డర్ సిరిసిల్ల మరమగ్గాలకు 2025లో కేటాయించడం జరిగింది. ఈ సంవత్సరం ఇందిరా మహిళా శక్తి చీరల వస్త్రోత్పత్తి ఆర్డర్ మొదటి విడతగా 4,70,00,000 మీటర్ల ఆర్డర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 133 మ్యాక్స్ సంఘాలకు కేటాయించడం జరిగింది. దీనివల్ల 6,000 మంది కార్మికులకు ఉపాధి కలుగుతుంది. స్కూల్ యూనిఫామ్ కోసం 30,31,000 మీటర్ల వస్త్రాన్ని న్యాక్ సంఘాల ద్వారా కొనుగోలు చేయడం జరిగింది. నేతన్న పొదుపు పథకం కింద జిల్లాలోని 4,963 మంది మరకల కార్మికులకు 12,40,00,000 రూపాయలను ప్రభుత్వం వాటా కింద విడుదల చేయడం జరిగింది. జిల్లాలోని 5,534 మరమగ్గాల అనుబంధ రంగాల కార్మికులకు ప్రతి నెల వాటా జమ చేయడం జరుగుతుంది. ఇందులో 214 చేనేత అనుబంధ కార్మికులు నమోదు చేయడం జరిగింది. దీనికి గాను ప్రభుత్వం వాటా కింద 2,09,00,000 రూపాయలు ప్రతి నెల జమ చేయడం జరుగుతుంది. వేములవాడలో 50 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన జాన్ డిపో ద్వారా 90% క్రెడిట్ పై నూళ్లు ఇవ్వడం జరుగుతుంది. నేతన్న భద్రత పథకం కింద 5,840 మందికి మరమగ్గాల కార్మికులు 214 మంది చేనేత కార్మికులకు బీమా సౌకర్యం కల్పించడం జరిగింది. ఇప్పటి వరకు అకాల మరణం చెందిన మరమగ్గాల చేనేత రంగాలకు సంబంధించిన 132 మంది కార్మిక కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున 6,60,00,000 రూపాయలు అందజేయడం జరిగింది. చేనేత కార్మికులకు వేతన ప్రోత్సాహం కింద జియో ట్యాగ్ అయినటువంటి మగ్గాల నుంచి నిర్దిష్ట ఉత్పత్తి ప్రమాణ ఆధారంగా మొదటి 3 నెలల్లో 109 మంది చేనేత కార్మికులకు 4,500 చొప్పున, 105 మంది అనుబంధ కార్మికులకు 1,500 రూపాయల చొప్పున మొత్తం 6,40,000 రూపాయలు ప్రయోజనం పొందారు. ప్రత్యామ్నాయ పంటల సాగు, వ్యవసాయ
రుణాలపై రైతులు సదస్సులు నిర్వహించడం జరుగుతూ ఉంది. మే 11 నుంచి 16 తేదీ వరకు విద్యా వారోత్సవాలు నిర్వహించి 9 PMCD ఒక KGB విద్యాలయంలో 763 మంది విద్యార్థులకు సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. నియోజకవర్గ స్థాయిలో సర్పంచులకు, మున్సిపల్ కౌన్సిలర్లకు పాఠశాల విద్యా కార్యక్రమాలపై సమావేశాలను, గ్రంథాలయ దినోత్సవం, విద్యోత్సవ కార్యక్రమం నిర్వహించి 10వ తరగతి ఇంటర్మీడియట్ ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహం అందజేయడం జరిగింది. మే 18 నుండి 23వ తేదీ వరకు యువజన క్రీడలు, పర్యాటక వారోత్సవంలో భాగంగా విద్యతో పాటు కళలు, క్రీడల యొక్క ప్రాముఖ్యత తెలియజేసి యువతలో నైపుణ్యాభివృద్ధి పెంపు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. 24 కంపెనీలతో నిర్వహించిన జాబ్ మేళాల్లో 350 మంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోగా 31 మందికి వెంటనే నియామక ఉత్తర్వులు కూడా అందజేయడం జరిగింది. మే 20 నుంచి 30 తేదీ వరకు మహిళా సంక్షేమ వారోత్సవాలు నిర్వహించి 113 గ్రామాల్లో మహిళా శక్తి భవన నిర్మాణం శ్రీకారం చుట్టగా నిర్మాణాలు వివిధ దశల్లో పురోగతులు ఉన్నాయి. 13 అంగన్వాడీ కేంద్రాలు ప్రారంభించి జరిగింది. మెప్మా ద్వారా 1,00,000 మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశాం. పోషణ్ మిషన్, బాల్య వివాహాల వల్ల కలిగే ఇబ్బందులు, పోస్ట్ చట్టంపై మహిళలు చైతన్యం కల్పించడం జరిగింది. మెగా రుణమేళ నిర్వహించి 676 స్వయం సంఘాలకు 47 కోట్ల 33 లక్షల రుణాలు అందజేశాం. జూన్ 1 నుండి 12వ తేదీ వరకు పర్యావరణ అంశాలపై రోజువారీగా కార్యక్రమాలు చేపట్టి పచ్చదనాన్ని పెంపొందించేందుకు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే జూన్ 4, 6, 8, 10 తేదీలో ప్రత్యేకంగా గ్రామ వార్డు సభ్యులు నిర్వహించి ప్రత్యేక అంశాలపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్లలో నెరవేర్ల కళ, సొంత ఇల్లు ఉండాలి అనేది ప్రతి ఒక్కరి చిరకాల స్వప్నం. ప్రజా ప్రభుత్వం అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 4 విడతల్లో 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తూ స్వగృహ కళ నెరవేరుస్తుంది. జిల్లాలో నియోజకవర్గానికి 3,500 చొప్పున, అలాగే శ్రీ రాజరాజ జలాశయం మిడ్మానేరు ముంపు గ్రామాల నిర్వాసులకు SRQ కోట కింద కలిపి మొత్తం 9,086 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేపట్టాయి. జిల్లాలో ఇప్పటివరకు 5,925 ఇళ్లకు ముక్కు పోసుకొని నిర్మాణాలు శ్రీకారం చుట్టగా 3,759 గృహ నిర్మాణాలు పూర్తయ్యాయి. ఈ ఇండ్ల నిర్మాణ దశల వారీగా 159 కోట్ల 59 లక్షల రూపాయలు లబ్ధిదారు ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ప్రతి మండల కేంద్రంలో లబ్ధిదారుల అవగాహన కొరకు నమూనా గృహాలు ఒక్కొక్కటి 400 చదరపు అడుగుల్లో 5 లక్షల రూపాయలతో జిల్లాలో మొత్తం 11 పూర్తి కాబడ్డాయి. రేషన్ లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు. ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మన జిల్లాలో 24,174 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగింది. జిల్లాలోని 1,95,915 రేషన్ కలిగి ఉన్న కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయించింది. నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ఈ రోజు నుంచే మొదలవుతుంది. అన్ని మండలాల్లో అధికారులు లబ్ధిదారులకు అందించడం జరుగుతుంది. యాసంగి సీజన్ లో 3,75,376 మెట్రిక్ టన్ ధాన్యం 53,704 మంది రైతుల నుంచి కొనుగోలు చేయడం జరిగింది. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం కింద జిల్లాలో ఇప్పటివరకు 1,04,055 కుటుంబాల బ్యాంక్ ఖాతాల్లో 11 కోట్ల 51 లక్షల రూపాయల సబ్సిడీ సొమ్ము జమ చేయడం జరిగింది. ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు డబ్బులు ఆదా. ప్రజా ప్రభుత్వ అధికారులు వచ్చిన వెంటనే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాలు అమలు చేస్తున్నాం. జిల్లాలో 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 178 కోట్ల 10 లక్షల రూపాయల విలువైన 4 కోట్ల 40 లక్షల జీరో టికెట్లపై మహిళలు ప్రయాణం చేశారు. ఈ పథకం వల్ల మహిళలు తమ విధి నిర్వహణకు రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాలు, పర్యటన స్థలాలకు, బంధువులు, స్నేహితులకు ప్రయాణం చేస్తున్నారు. వేముల బస్ స్టేషన్ ఆధునీకరణ, విస్తరణ పనులకు ఇటీవలనే శంకుస్థాపన చేయడం జరిగింది. గృహజ్యోతి పథకం, నార్థర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ NPTCL రాజన్న సిరిసిల్ల పరిధిలో గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరాను విజయవంతంగా అందించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మార్చి 2024 నుంచి జూలై 2026 వరకు మొత్తం 28,79,682 జీరో బిల్లులు జారీ చేసి 112 కోట్ల 99 లక్షల రూపాయల లబ్ధిని చేకూర్చాం. జిల్లాలో లో వోల్టేజ్ నివారించేందుకు ఈ సంవత్సరం ఇప్పటి వరకు 96 నియంత్రికలు ఏర్పాటు చేశాం. 2025 సంవత్సరానికి గాను 1,705 వ్యవసాయ బాలకు నూతన విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. జిల్లాలో 15 విద్యుత్ ఉప కేంద్రాలు మంజూరు చేయగా 2 ఇప్పటికే పూర్తయ్యాయి, మిగతా వివిధ దశలు ఉన్నాయి. జిల్లాలో
372 అంగన్వాడీ కేంద్రాలు విద్యుద్దీకరించడం జరిగింది. మిగతా అంగన్వాడీలో పనులు పురోగతులు ఉన్నాయి. జిల్లాలోని 2389 మంది మరమ్మకాల లబ్ధిదారులు 18,90,000 యూనిట్ విద్యుత్తును ప్రతి నెల వినియోగిస్తున్నారు. గత ఏడాది 27,032 సబ్సిడీ బిల్లులు గాను 3,72,00,000 సబ్సిడీ అందింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 9,497 సబ్సిడీ బిల్లులు గాను 1,50,00,000 సబ్సిడీ అందించడం జరిగింది. యూనిఫామ్ సర్వీస్ లైన్ ఛార్జీలు, కొత్త ఎల్టీ కనెక్షన్లు, అదనపు లోడ్ సర్వీస్ లైన్ ఛార్జీలు సరళంగా ఏకరీతంగా లోడ్ ఆధారంగా చెల్లించి 1 కిలోమీటర్ వరకు రైతులు ఇతర వినియోగదారులు స్తంభాలు ట్రాన్స్ఫార్మర్ ఉచితంగా పొందవచ్చును. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 1,705 రైతులకు 1,365 మంది ఇతర వినియోగదారులకు లబ్ధి చేకూర్చడం జరిగింది. ఈ పథకం ద్వారా ఇంద్రమీల నిర్మాణానికి ఆటంకంగా ఉన్న లైన్ల తరలింపు, ఇంద్రమీల నిర్మాణానికి ఆటంకంగా ఉన్న విద్యుత్ లైన్లను గుర్తించి ప్రభుత్వ నిధులతో తొలగించడం జరుగుతుంది. ఇప్పటి వరకు 45 లైన్లను తొలగించి 15,40,000 రూపాయలు లబ్ధి ఇంద్రమీల వారికి నిర్మాణదారులకు లబ్ధి చేకూర్చడం జరిగింది. సిద్ధమవుతున్న ఇంద్రమ్మ మహిళా శక్తి భవనాలు జిల్లా కేంద్రంలో 5 కోట్ల రూపాయలతో చేపట్టినటువంటి ఇందిరా మహిళా శక్తి జిల్లా సమైక్య భవన నిర్మాణ పనులు తుది దశ చేరుకోగా ప్రారంభం సిద్ధం చేయడం జరుగుతుంది. జిల్లాలో 127 గ్రామాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాల పనులు 16,70,00,000 రూపాయలతో చేపట్టగా పనులు శరవేగంగా సాగుతున్నాయి. జిల్లాలోని 1,802 మంది స్వశక్తి సంఘాల సభ్యులకు ఇంద్రమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగింది. జిల్లాలోని 8,096 సంఘాలు కానీ ఇప్పటి వరకు 1,042 సంఘాలకు 125,60,00,000 బ్యాంకు లింకేజ్ రుణాలు ఇవ్వడం జరిగింది. 2023 డిసెంబర్ నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు 39,74,00,000 రూపాయల వడ్డీ రాయితీ కింద మహిళా సంఘాలకు బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగింది. శ్రీనిధి ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 13,11,00,000 రూపాయలు మహిళా సంఘాలకు ఇవ్వడం జరిగింది. వనమోచన కింద జిల్లాలు ఇప్పటి వరకు అటవీ శాఖ, గ్రామీణాభివృద్ధి తదితర శాఖల ద్వారా 5,40,000 పైగా మొక్కలు నాటి జరిగింది. స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఇంద్ర మిల్లులో 1,811 మరుగుదొడ్లు నిర్మించాం. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఘన వ్యర్థాల నిర్వహణలో భాగంగా ప్రతి ఇంటి నుంచి చెత్తను 4 రకాలు వేరు చేయడంపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద 79 మంది లబ్ధిదారులకు 20,000 చొప్పున 15,80,000 రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగింది. జిల్లాలోని 12 మహిళా సమాఖ్యలకు ఆర్టీసీ బస్సులు ఇప్పించి మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించడం జరిగింది. మెప్మా ఆధ్వర్యంలో 91 మహిళా సంఘాలకు 12,60,00,000 బ్యాంకు లింకేజ్ రుణాలు ఇప్పించడం జరిగింది. వేములవాడలో రాజరాజేశ్వరి మహిళా సంఘం ద్వారా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. జిల్లాలోని 429 మహిళా సంఘాల ద్వారా ఇప్పటి వరకు 11,324 యూనిఫామ్ విద్యార్థులకు అందించడం జరిగింది. ఇంకా 80,000 యూనిఫామ్లు కుట్టించే ప్రక్రియ శరవేగంగా సాగుతుంది. దీనికి గాను మహిళా సంఘ సభ్యులకు 70 లక్షల రూపాయల లబ్ధి చేకూరుతుంది. 60 లబ్ధిదారులకు పెన్షన్లు జిల్లాలో 1,15,508 మంది లబ్ధిదారులకు ప్రతి నెల 24,59,00,000 ఆశ్రయ పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రజా ప్రభుత్వం నూతన పెన్షన్లు జారీ చేసేందుకు ఏర్పాటు చేస్తుంది. ఒంటరి మహిళలు, వితంతువులు, గీత, నేతా కార్మికులు, ఫైలేరియా, డయాలసిస్, దివ్యాంగులు, తెలసేమియా, సైకిల్ సిల్, హెమోఫీలియా బాధితులకు చేయూత, సామాజిక భద్రత పెన్షన్ మంజూరు కోసం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతా ఉంది. నీటి పారుదల పనుల్లో పురోగతి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, కాలువలు, చెరువులు, ఇతర నీటి పారుదల పనులు పురోగతులు ఉన్నాయి. శ్రీపాద్ ఎల్లపల్లి ప్రాజెక్ట్ స్టేజ్ 2 ఫేజ్ 1 లో రుద్రంగి చెరువు, కలిగొట్టు సూరమ్మ, అలాగే మరిపల్లి చెరువు యొక్క నీటి నిలువ సామర్థ్యం పెంచే పనులు ముమ్మరంగా సాగుతా ఉన్నాయి. రుద్రంగి చెరువు అలుగు పనులు పూర్తయ్యాయి. మట్టి కట్ట, తూముల పనులు, అలాగే మరిపల్లి చెరువు కట్ట పనులు అభివృద్ధి దశలో ఉన్నాయి. కెనాల్ నెట్వర్క్ ప్యాకేజ్ 2 కలిగొట్టు సూరమ్మ కింద 43,100 ఎకరాల హైకోర్టు సంబంధించి డిస్ట్రిబ్యూటర్లు పిల్లకాల సర్వే పూర్తి కాగా భూసేకరణ పనులు పురోగతులు. దీని ద్వారా జిల్లాలో 4,200 ఎకరాలు ఆయకట్టు సాగులో రానుంది. కెనాల్ నెట్వర్క్ ప్యాకేజ్ 3 కింద జిల్లాలో 18,292 ఎకరాలకు సాగునీరు అందుతుంది. గ్రామీణ వ్యవసాయాభివృద్ధి ప్రోత్సహించే లక్ష్యంగా ప్రగతి ప్రణాళిక కింద సుమారు 100 చెరువులు పూడిక తొలగింపు పూర్తయింది. ఎల్లినో ప్రభావాన్ని అధిగమించేందుకు ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఎల్లినో ప్రభావంతో రానున్న నీటి ఇబ్బందులు ఎదుర్కొనేందుకు వర్షపు నీటిని ఒడిసిపెట్టి భూగర్భ జలాల సామర్థ్యం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జలసిరి కింద కార్యాచరణ ప్రారంభించింది. ఇందులో భాగంగా బోర్వెల్ రీఛార్జ్, ఇంకుడు గుంతలు, ఫామ్ ఫాండ్స్, రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణ లక్ష్యం మొత్తం
82,702 కాగా పనులు పురోగతులున్నాయి. పంట మార్పిడి పైన ప్రత్యేక దృష్టి. ఎల్లినో ప్రభావంతో వర్షాలు తక్కువ కురిసే అవకాశం నేపథ్యంలో స్వల్పకాలిక పంటలు, పప్పు ధాన్యాలు, ఆయిల్ ఫామ్, పండ్ల తోటలు, కూరగాయల సాగు చేయాలని జిల్లా వ్యాప్తంగా ప్రణాళిక ప్రకారం వ్యవసాయ, ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖల అధికారులు, రైతు విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు, జగజీవన్ రావు వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్లు, విద్యార్థులు, రైతుల క్షేత్ర స్థాయిలో విస్తృత అవగాహన సదస్సులు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సాగులో నూతన మెలకువలు పాటిస్తూ కాలానికి అనుగుణంగా పంటలు సాగు చేస్తున్న ఆదర్శ రైతులు ప్రోత్సహిస్తూ అభినందించడం జరిగింది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 2025-26 సంవత్సరానికి గాను 308 మంది రైతుల కుటుంబాలకు 15,40,00,000 బీమా పంపిణీ చేయడం జరిగింది. రైతు భరోసా కింద వానాకాల సీజన్ లో 1,27,808 మంది రైతులకు 149,32,00,000 రూపాయలు బ్యాంక్ ఖాతాలు జమ చేయడం జరిగింది. 46,492 మంది రైతులకు 370,75,00,000 రూపాయలు రుణమాఫీ చేశాం. వేములవాడలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం తాత్కాలికంగా ప్రారంభించి రైతులకు సేవలు అందించడం జరుగుతుంది. అలాగే శాశ్వత భవన నిర్మాణానికి వేములవాడ రూరల్ మండలం మరిపల్లిలో 40 ఎకరాల స్థలం కూడా కేటాయించడం జరిగింది. ఆయిల్ ఫామ్ తో దీర్ఘకాలిక ఆదాయ మార్గం. చీడ పీడల బాధ, వన్య ప్రాణులతో కలిగి ఇబ్బందులు దూరం చేసే ఆయిల్ ఫామ్ సాగును జిల్లాలో పోల్చడం జరుగుతుంది. జిల్లాలో ఇప్పటివరకు 939 మంది రైతులు 2,820 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నారు. ఇప్పటి వరకు 773 ఎకరాల ద్వారా 1,170 టన్నుల ఆయిల్ ఫామ్ దిగుబడి సాధించడం జరిగింది. 220 మంది రైతులు బ్యాంక్ ఖాతాల్లో 2,70,00,000 రూపాయలు కూడా జమ చేయడం జరిగింది. ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన పెంపొందించేందుకు జిల్లాలోని రైతు వేదికలు, ఫ్యాక్స్, వ్యవసాయ మార్కెట్ యార్డుల పరిధిలోని రైతులకు అవగాహన సమావేశం నిర్వహిస్తూ మొక్కలు, డ్రిప్ సబ్సిడీ దిగుబడి, ఇతర అంశాలపై వివరిస్తూ ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించడం జరుగుతుంది. పక్కాగా భూముల వివరాలు. భూభారతి కింద భూముల వివరాలు పక్కాగా నమోదు చేసేందుకు జిల్లాలోని 70 గ్రామాల్లో ఆకాంక్షలు, రేఖాంక్షలతో కూడిన భూ సర్వే అధునాతన రోవర్ యంత్రాలతో చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. ఇందులో భాగంగా మొదటి విడతగా 14 గ్రామాల్లో రీసర్వే చేపట్టగా 2 గ్రామాల్లో పూర్తయింది. మిగతా గ్రామాల్లో కొనసాగుతుంది. నక్షా ప్రోగ్రాం కింద వేములవాడ మున్సిపాలిటీ ఎంపిక కాగా పట్టణంలోని 14,984 ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తుల సర్వే మొదలుపెట్టగా ఇప్పటి వరకు 11,086 పూర్తయ్యాయి. సర్వే కొనసాగుతా ఉంది. ప్రభుత్వ విద్యా సంస్థలో కార్పొరేట్ స్థాయి విద్య. ప్రభుత్వ విద్యాలయంలో కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు ప్రభుత్వం ఆధునిక పాఠశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. వేణ నియోజకవర్గం చందుర్తి మండలం మూడపల్లిలో 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది. పనులు పురోగతిలో ఉన్నాయి. అలాగే సిరిసిల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కోనారావుపేటలోని మోడల్ స్కూల్ ను తెలంగాణ పబ్లిక్ స్కూల్ గా తీర్చిదిద్దేందుకు 66 కోట్ల రూపాయలతో ప్రతిపాదన పంపడం జరిగింది ప్రభుత్వానికి. ఈ జిల్లాలో ఇప్పటి వరకు 13 పూర్వ ప్రాథమిక పాఠశాలలు ఉండగా మరో 48 ఈ ఏడాది మంజూరు చేయడం జరిగింది. చందుర్తి మండలంలోని గొల్లపల్లి, ఇల్లత్తకుంట్లపల్లి, రైకాన్పేట్, గంభీరావుపేట మండలంలోని పొన్నాలపల్లి, ముస్తాబాద్ మండలంలోని కోదాటివానిపల్లి గ్రామాల్లోని ప్రాథమిక విద్యాలయాలు గతంలో మూతపడగా ఇప్పుడు విద్యార్థుల ప్రవేశంతో పండుగ వాతావరణంలో మళ్లీ ప్రారంభించడం జరిగింది. జిల్లాలోని ప్రభుత్వ విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులకు ఉదయం వేళలో సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కింద అల్పారం పాలు అందించేందుకు హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. నైపుణ్య శిక్షణ, ఉపాధికి భరోసా. ప్రస్తుత మార్కెట్ కు డిమాండ్ కి అనుగుణంగా యువతకు నూతన టెక్నాలజీ, ఆధునిక యంత్రాలు, ఏఐ తదితర అంశాలు నైపుణ్య శిక్షణ ఇస్తూ వివిధ రంగాల్లో స్థిరపడేందుకు, అలాగే పరిశ్రమల అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు, ఏటీసీ ఏర్పాటు చేస్తుంది. వేముల నియోజకవర్గంలో నూతన మండల కేంద్రంలో 45,15,00,000 రూపాయలతో ఏటీసీ నిర్మాణానికి ఇటీవలే భూమి పూజ చేశాం. ప్రస్తుతం తంగల్పల్లి మండలం మండపల్లిలో తాత్కాలిక ఏటీసీ కేంద్రం నిర్వహిస్తూ యువతకు 7 విభాగాల్లో శిక్షణ అందించడం జరుగుతుంది. శిక్షణ పూర్తి చేసుకున్న యువతకు స్థానికంగానే కాకుండా విదేశాల్లో తెలంగాణ ఓవర్సీస్ బ్యాంక్ పవర్ కంపెనీ టామ్కాన్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం జరుగుతుంది. మున్సిపాలిటీల అభివృద్ధి. జిల్లాలోని వేములవాడ, సిరిసిల్ల మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రణాళిక ప్రకారంగా ముందుకు వెళ్తున్నాం. వేల పట్టణంలో 80 లక్షల రూపాయలతో 60 వీధి వ్యాపార దుకాణ సమయాల పనులు కొనసాగుతున్నాయి. పట్టణ అభివృద్ధిలో భాగంగా 10,90,00,000 రూపాయలతో ఆర్సీసీ పైప్ డ్రైన్, సీసీ రోడ్లు, మురికి కాలువలు, కల్వర్ట్ నిర్మాణం పనులు చేపట్టడం జరిగింది. 2,60,00,000 రూపాయలతో పట్టణ మొదటి, రెండవ బైపాస్ రహదారిలో సెంట్రల్
మీడియం అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ పనులు బ్యూటిఫికేషన్ లో భాగంగా 80% పనులు పూర్తయ్యాయి. 60 లక్షల రూపాయలతో పారిశుద్ధ వాహనాల పార్కింగ్ షెడ్ నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది. 4,70,00,000 రూపాయలతో ఎస్టీ బీసీ అంబేద్కర్ ముస్లిం షాదీఖానా భవన నిర్మాణ టెండర్లు పూర్తయ్యాయి. 3,24,00,000 రూపాయలతో తిప్పాపూర్ జంక్షన్ అభివృద్ధి రోడ్డు నిర్మాణం, అలాగే 2వ బైపాస్ రోడ్లోని మార్కెట్ నుండి గంగా మాలిన్కి వెళ్లేందుకు మినీ బ్రిడ్జి, అస్పిరేషనల్ టాయిలెట్లు, డంప్ యార్డ్ వద్ద టాయిలెట్లు, అప్రోచ్ రోడ్ నిర్మాణ పనులు టెండర్ దశలో ఉన్నాయి. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో రగుడు జంక్షన్ వద్ద 3,10,00,000 రూపాయలతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ వైభవాన్ని చాటేలా వస్త్ర తయారీలో వివిధ దశలు వివరిస్తూ ప్రతిభలు జోటా నమూనాతో జంక్షన్ శుద్ధీకరణ పనులు పూర్తి కాగా ప్రారంభించుకోవడం కూడా జరిగింది. అమృత్ 2.0 కింద 1,30,00,000 రూపాయలతో కార్గిల్ లేక్ శుద్ధీకరణ పనులు జరుగుతున్నాయి. 36,80,00,000 రూపాయలతో కొత్త చెరువు మత్తిడికాల నుండి బైపాస్ రోడ్డు మీద వరదకాల నిర్మాణం, పాత బస్టాండ్ వద్ద సంజీవయ్య నగర్ చౌరస్తా అభివృద్ధి, పాత బస్టాండ్ లో మోడర్న్ టాయిలెట్లు, పట్టణ వీధి వార్డులు, సీసీ రోడ్లు, డ్రైనేజ్ పనులు త్వరలో ప్రారంభించడం జరుగుతుంది. అమృత్ 2.0 కింద వేములలో 13,30,00,000 రూపాయలు, సిరిసిల్లలో 104,20,00,000 రూపాయలతో వాటర్ ట్యాంకుల నిర్మాణం, పైప్ లైన్ వేసే పనులు జరుగుతున్నాయి. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ జిల్లాలోని ఆయా గ్రామాల్లో 1,013 అంతర్గత సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణ పనులు 71,80,00,000 చేపట్టగా 615 పూర్తి జరిగింది. మిగతా పనులు అభివృద్ధి దశలో ఉన్నాయి. ఎన్ఆర్జీసీ ఎస్డిఎఫ్ సాండ్ ఫండ్ కింద 125,90,00,000 నిధులతో చేపట్టిన 478 గ్రామ పంచాయతీ సామాజిక పారిశుద్ధ్య కేంద్రాలు, ఇందిరా పారిశుద్ధ్య భవనాలు, వ్యవసాయ గోదాములు నిర్మాణ పనులు వివిధ దశలో కొనసాగుతా ఉన్నాయి. జిల్లాలోని విద్యా సంస్థల్లో 24,06,00,000 రూపాయలతో 382 మౌలిక వసతి కల్పన మరమ్మతుల పనులు మంజూరు కాగా పనులు పురోగతులు ఉన్నాయి. సిఆర్ఆర్ ఎంఆర్ఆర్ నిధులు 68,63,00,000తో 200 రహదారుల అభివృద్ధి సదుపాయాల కల్పన పనులు పురోగతులు ఉన్నాయి. పిఎంజిఎస్వై కింద 59,30,00,000 రూపాయలతో 4 వంతెనలు, 12 రహదారుల నిర్మాణ పనులు ప్రారంభించగా 2 వంతెనలు, 3 రహదారులు పూర్తయ్యాయి. మిగతా పనులు పురోగతులు ఉన్నాయి. రహదారులు భవనముల శాఖ వేములవాడలో మూలవపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతూ తుది దశకు చేరుకున్నాయి. గంభీరావుపేట నుండి లింగనపేట జిల్లాల క్రాస్ నుండి ముస్తాబాద్ వెళ్లే దారిలో హై లెవెల్ బ్రిడ్జిల నిర్మాణ పనులు, వేములవాడ నుండి సిరికొండ మార్గంలో 23 కోట్ల రూపాయలతో రహదారి విస్తరణ పనులు పురోగతులున్నాయి. గిరిజన గ్రామాల ప్రధాన రవాణా మార్గాల అనుసంధానంగా 9 కోట్ల రూపాయలతో మానాల నుండి మరిమట్ల బీటీ రహదారి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. సిరిసిల్ల కోర్టు భవనాల సముదాయం 81 కోట్ల రూపాయలతో నిర్మాణ పనులు వేగంగా సాగుతా ఉన్నాయి. 130 కోట్ల రూపాయలతో ప్రభుత్వ వైద్య కళాశాల, వసతి గృహాల నిర్మాణ పనులు వివిధ దశలు ఉన్నాయి. హైబ్రిడ్ అన్యూటీ మోడల్ కింద మామిడిపల్లి నుంచి నిజామాబాద్, బౌసాపేట వెంకట్రావుపేట, వట్టిపల్లి నుండి నిమ్మపల్లి, మాచారం నుండి సిద్దిపేట ముస్తాబాద్ మీదుగా నామాపూర్, వెంకటాపూర్, గూడెం మీదుగా షాబాషిపల్లి, నమిలికొండ, వేములవాడ బ్రాంచ్ రోడ్డు బలోపేతం చేయడంతో పాటు వేములవాడ నుండి కొట్ల రహదారి విస్తరణ, చందుర్తి, రుద్రంగి, కట్లాపూర్ మీదుగా జిల్లాల ఎక్స్ రోడ్ నుండి ఇల్లంతకుంట వరకు విస్తరణ, చందుర్తి నుంచి మోతురోపేట రహదారి విస్తరణ బలోపేతానికి మొత్తం 138.2 కిలోమీటర్ల మేర పనులు చేపట్టేందుకు 247,03,00,000 రూపాయలు మంజూరయ్యాయి. ఇంటింటికి త్రాగునీటి సరఫరా మిషన్ భగీరథ ద్వారా సిరిసిల్ల వేములవాడ మున్సిపాలిటీతో పాటు అన్ని గ్రామాలకు తాగునీరు సరఫరా చేయడం జరుగుతుంది. రాష్ట్ర స్వచ్ఛ భారత్ మిషన్ కింద 69,93,000 రూపాయలతో 40 త్రాగునీరు సరఫరాకు సంబంధించిన పనులు చేపట్టగా 10 పూర్తయ్యాయి. అలాగే ఎన్డీఎఫ్ కింద 50,95,000 రూపాయలతో 30 పనులు చేపట్టగా 11 పనులు పూర్తయ్యాయి. మిగతా పనులు పురోగతులున్నాయి. పరిశ్రమల శాఖ టీజీఐ పాస్ కింద జిల్లాలో ఇప్పటి వరకు 815 కోట్ల రూపాయలతో 828 పరిశ్రమలు ఏర్పాటు చేసి 9,429 మందికి ఉపాధి కల్పించడం జరిగింది. టీ ఐడియా, టీ ఫ్రెడ్ కింద 2,440 పరిశ్రమలు, రవాణా వాహనాలు 125 కోట్ల రూపాయలను రాయితీగా అందించడం జరిగింది. స్త్రీ శిశు దివ్యాంగ సంక్షేమ శాఖ జిల్లాలో 586 అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సేవలు అందించడం జరుగుతుంది. ఆపరేషన్ స్మైల్ ముస్కాన్ ద్వారా జిల్లాలోని 866 మంది భిక్షాటన చేసే బాల కార్మికులు గుర్తించి బాల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో పిల్లల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి అప్పగించడం జరిగింది. అంగన్వాడీ కేంద్రాల్లో కార్పొరేట్ రంగులతో వసూలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో 153 అంగన్వాడీ కేంద్రాల్లో వాటర్,
ప్యూరిఫైర్ యంత్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 153 అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ వాటికలు ప్లే మెటీరియల్ అందించడం జరిగింది. ఈజే ద్వారా 109, డిఎంఎఫ్టి ద్వారా 47 అంగన్వాడీ భవన నిర్మాణం చేపట్టగా 16 పూర్తయ్యాయి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అంగన్వాడీ కేంద్రాల భవనాలు పూర్తి చేయడంలో జిల్లా మొదటి స్థానం నిలవగా గౌరవ ముఖ్యమంత్రి వర్చువల్ గా ప్రారంభించడం జరిగింది. తెలంగాణ దివ్యాంగుల కోఆపరేటివ్ కార్పొరేషన్ ద్వారా 36 స్కూటీలు, 9 ల్యాప్టాప్లు, 13 బ్యాటరీ సైకిల్స్, అలాగే అలింకో ద్వారా 450 మందికి సహాయ ఉపకరణాలు, 90 మందికి బ్యాటరీ సైకిల్ అందించడం జరిగింది. అంగన్వాడీని బలోపేతం చేయడానికి ఖాళీ ఉన్న 50 అంగన్వాడీ కేంద్రాలకు అంగన్వాడీ టీచర్ల నియమం కోసం నోటిఫికేషన్ జారీ చేశాం. భర్తీ ప్రక్రియ త్వరలో పూర్తి చేసే సిద్ధంగా ఉన్నాం. మెరుగైన వైద్య సేవలు, ప్రజలకు అందుబాటులో మెరుగైన వైద్య సేవలు కల్పించే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళిక అమలు చేస్తుంది. ప్రజలందరికీ కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పరిమితి 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు పెంచింది. ఆరోగ్యశ్రీ కింద 4,690 మందికి వ్యాధిగ్రస్తులకు 13,79 లక్షలతో నెట్వర్క్ ఆసుపత్రులు శస్త్రచికిత్సలు చేయించడం జరిగింది. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు 7 కాలంలో 2,470 ప్రసవాలు చేయడం జరిగింది. జిల్లాలోని వీరనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. రుద్రగిరి మండల కేంద్రం, వేలపట్నం శాస్త్రీయపేటలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 2 హాస్టల్ భవనాల నిర్మాణం పూర్తి కాబట్టి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా మెడికల్ కళాశాల అదనపు భవన నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. పశు సంవర్ధక శాఖ, ఈ శాఖ ద్వారా జిల్లాలోని 93,500 పశువులు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగింది. లెంపీ స్కిన్ వ్యాధి నివారణ టీకాలు, పశువులకు నీలి నాలుక వ్యాధి, పిపిఆర్ వ్యాధి నివారణ టీకాలు గొర్రెలు, మేకలకు వేయడం జరిగింది. కృత్రిమ గర్భాధార కార్యక్రమం కింద 5,580 కృత్రిమ గర్భాధారణ కూడా చేయడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు, ఎస్సీ కార్పొరేషన్ లో 90% సబ్సిడీపై 89 ఈవీ ద్విచక్ర వాహనాలు, 70% సబ్సిడీతో 46 త్రిచక్ర వాహనాలు, 100% సబ్సిడీపై సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోల్ 10 యూనిట్లు, 70% సబ్సిడీతో పాలించే పశువులు 49 యూనిట్లు మంజూరయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సన్న బియ్యంతో ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల మెను ప్రకారం నాణ్యమైన భోజనం పెడుతున్నాము. విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫామ్లు, అలాగే ఉపకార వేతనాలు అందజేయడం జరుగుతుంది. జిల్లా కేంద్రంలో ఎస్సీ స్టడీ సర్కిల్లో పోటీ పరీక్ష సందిగ్ధమైన అభ్యర్థుల కోసం 5 నెలల పాటు ఉచిత శిక్షణ, వసతి సదుపాయాలతో కూడిన కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. మన ఇసుక వాహనం పోర్టల్ ద్వారా జిల్లాల ఇంద్రమీన్లు, ప్రభుత్వ ప్రైవేట్ భవనాలు, ఇతర నిర్మాణ పనులకు ఇసుక పారదర్శకంగా పంపిణీ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ప్రభుత్వానికి 4 నెలల కాలంలో 2,60,00,000 రూపాయలు ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. శాంతి భద్రత పరిరక్షణ, సైబర్ నేరాల నియంత్రణ, రోడ్డు భద్రత, మాదక ద్రవ్యాల నిర్మూల సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ ద్వారా నిరంతరం కృషి చేస్తుంది. భరోసా సెంటర్ ద్వారా బాధిత మహిళలకు సంక్షేమం, రక్షణకు మద్దతు అందిస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు మొబైల్ ఫోన్ రికవరీలో దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించారు. సిఈఐఆర్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగిస్తూ 80.4% మొబైల్ రికవరీ రేటును సాధించి రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. అలాగే సైబర్ నేరాల్లో పోగొట్టుకున్న సుమారు 25 లక్షల రూపాయల పైగా రికవరీ చేసి బాధితులకు అందజేయడం జరిగింది. నేరాలు, రోడ్డు ప్రమాదాలు, మహిళా భద్రత, ఇతర అత్యవసర పరిస్థితులలో డైల్ 100 స్థానంలో డైల్ 112 అత్యవసర సేవలను వినియోగిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు అరేవ్ కార్యక్రమం నిర్వహించి అవగాహన కల్పించి జరిగింది. సుమారు 500 మంది డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్ష నిర్వహించి కన్నులద్దాలు అందజేశాం. రుద్రగిరిలో పోలీస్ స్టేషన్ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అర్హులైన వారందరికీ అందిస్తున్నాం. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములై ప్రజల వద్దకు తీసుకువెళ్తూ విజయవంతం చేయడానికి కృషి చేస్తున్న ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు, న్యాయ అధికారులు, సిబ్బందికి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ సమాచారాన్ని నిరంతరం చేరవేస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అభినందనలు. భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారాలు.